హాయ్ అండి. ఈరోజు హెల్తీ పెసరట్టు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ పెసర్లు తీసుకున్నానండి అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. మినపప్పుకి ఆల్టర్నేట్ మనం పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నానండి. వీటిని నైట్ అంతా నానబెట్టాలి. ఎర్లీ మార్నింగ్ మిక్సర్ జార్లో తీసుకునే ముందు అల్లం, జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టాలి వీటిని. ఇందులో జీలకర్ర ఎందుకు యాడ్ చేశానో లాస్ట్లో చెప్తానండి. పెసరట్టు దోశలో పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లీల చట్నీ అండి. ఇందులో కంటిన్యూషన్ చూద్దాం పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పల్లీలు, పచ్చిమిర్చి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక లాస్ట్లో తినే శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఆర్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కాంబినేషన్ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని అయితే తీసుకుందాం. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం రాగిపిండి అయితే ఆప్షనల్ అండి. నేనైతే రాగిపిండి తీసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా కాకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ టైప్లో మనం మిక్స్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లాస్ట్లో చెప్తా అన్నాను కదా జీలకర్ర ఎందుకు యాడ్ చేశాను అని. మనందరికీ తెలిసిన విషయమే అండి. జీలకర్ర యూజ్ చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనేసి నేను జీలకర్ర కొంచెం యాడ్ చేశాను. ఇంకో రీజన్ అయితే ఉందండి జీలకర్ర యాడ్ చేయడానికి. మా బాబుకి దోశ పెడదామనేసి కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. సో జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు అనేసి కొంచెం జీలకర్ర ఎక్కువగా యాడ్ చేశాను. మీరు మీ పిల్లలకి పెట్టాలి అనుకుంటే కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకోండి. మేబీ దోశలోకి కానీ చట్నీలోకి కానీ జీలకర్ర కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఈ ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫంక్షన్ అనేది కొంచెం పెరుగుతుంది. సో పిల్లలకి ఇవ్వడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మ్యాక్సిమం పిల్లలకి ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ అలవాటు చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఒకవేళ వాళ్ళకి అలవాటు లేకపోతే అలవాటు చేయండి. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.